టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళంతా రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వారి యొక్క వినతులను మరి స్వీకరించి వారి కష్టసుఖాలు తెలుసుకొని వారు పడ్డేటువంటి కష్టాలు, వాళ్ళు చెప్తున్నటువంటి ఆవేదన ఏదైతుందో అది విని వాళ్ళ కడుపు తరుక్కుపోయిందంట. వాళ్ళకి ఆవేదన చెందారంట. వాళ్ళు ఆవేదన చెంది మీకు మేమున్నాం, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నింటిని కూడా ఇప్పుడు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ ఎక్స్ వేదికగా మరి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తున్నటువంటి సంఘటనలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నేను చాలా పోస్టులు చూశాను. నిజంగా కనుక వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తే ఖచ్చితంగా మనం సంతోషిస్తాం, అందులో ఏం తప్పు లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వారి సమస్యలు తీరిస్తే తప్పేముంది, మంచిదే కదా, సంతోషమే కదా. ఫైనల్గా మనకు కావాల్సింది ప్రజల యొక్క బాగోగులే కదా. సో ఈ క్రమంలో తీసుకున్నటువంటి 2 నెలల కాలంలో తీసుకున్నటువంటి వినతి పత్రాలకు సంబంధించి ఎక్కడైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేశారా అని వెతికితే ఎక్కడ కూడా మనకు కనపడలేదు. నాకున్నంత సమాచారం వరకు చెప్తున్నా నేను. మరి ఏదైనా సమాచారం ఉంటే పెట్టండి, ఈ సమస్య పరిష్కారం జరిగింది అని అంటే కనుక. అయితే ఇందులో నాకు విచిత్రమైనటువంటి ఒక పోస్ట్ పెట్టారు. నాకు ఇది మీకైనా అర్థమవుతుందా అని. ఇది నాకు అర్థం కాకపోవడానికి ఏంటి, మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని అడిగిన కూడా దానికి సంబంధించిన లెక్కలు చెప్తారు. మా ఇంట్లో పిల్లలు చూపిస్తే కూడా నవ్వుతూ ఉన్నారు, ఇదేలా సాధ్యం అని చెప్పి. మీరు కూడా కావాలంటే మీ పిల్లల్ని అడగండి, ఇది సాధ్యమా అసాధ్యమా అని చెప్పి అడగండి, వాళ్ళే లెక్క చెప్తారు. ఏంటి ఆ లెక్క అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వినతి పత్రాలు తీసుకున్నారంట స్వయంగా. 74 సంవత్సరాల వయసులో చాలా ఓపికగా 2.5 గంటల పాటు 3000 వినతి పత్రాలు తీసుకున్నారన్నదే వాళ్ళ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కామెంట్లు కూడా చంద్రబాబు నాయుడు నిజంగా గ్రేటు, ఈ వయసులో కూడా ఈ రకంగా ప్రజల వినతులను స్వయంగా తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని మరి వాళ్ళ కన్నీళ్లు తుడుస్తూ వాళ్ళకు భరోసా కల్పిస్తున్నారంటే నిజంగా ఇలాంటి సీఎంను మనం ఎప్పుడు చూడడం. అందుకే ఈయనను మరి అపర చాణికుడు అంటారు, అందుకే ఇతను విజనరీ కలిగినటువంటి నాయకుడు అంటారని చెప్పి వాళ్ళు పోస్ట్ పెడతా ఉన్నారు. మరి 2.5 గంటల్లో 3000 వినతి పత్రాలు ఏ రకంగా తీసుకున్నారనేది నాకు అర్థం కాదు. సాధ్యమా అది? గంటకు ఎన్ని నిమిషాలు ఉంటాయి మనకు? ఒక గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. మరి 2.5 గంటలంటే 150 నిమిషాలు. మరి నిమిషానికి ఒక్కరి చొప్పున తీసుకున్నా కూడా 150 మంది వినతి పత్రాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోనీ నిమిషానికి 2 తీసుకున్నారనుకుందాం, 300 అవుతుంది. పోనీ నిమిషానికి 4 తీసుకున్నా కూడా, 4 తీసుకున్నా కూడా ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఈ 150 నిమిషాలలో 3000 మంది వినతి పత్రాలు స్వయంగా తీసుకొని మళ్ళీ వాళ్ళ బాధలు విని వాళ్ళ కన్నీళ్ళు తుడిచి వాళ్ళకు భరోసా ఇస్తాడంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది టైం? ఏ రకంగా చేశారు? ఎట్లా సాధ్యమైంది ఇది? మళ్ళీ వాళ్ళ పత్రికలు కూడా మెయిన్ పేజీలో రాశారు దీనికి సంబంధించి. మరి మేధావులు కదా వాళ్ళు, విజనరీ కలిగినటువంటి వ్యక్తులు కదా. మరి ఈ మాత్రం వాళ్ళకి అర్థం కాలేదా? అది ఎలా సాధ్యం అబ్బా? 2.5 గంటల్లో 3000 వినతి పత్రాలు ఏ రకంగా తీసుకుంటారు స్వయంగా అనేటువంటిది మరి వాళ్ళకి అర్థం కాలేదా? దీన్ని బట్టి వాళ్ళు ఎంత పెద్ద మేధావులో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సింది ఎలివేషన్లు మాత్రమే, వాళ్ళకి కావాల్సింది అవతల వ్యక్తుల మీద బురద జల్లడం మాత్రమే, వాళ్ళకి కావాల్సింది గత ప్రభుత్వంలో మోసాలు జరిగాయని ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయడమే. అంతేగాని ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఒకవేళ ఉంటే ఇలాంటి తప్పుడు లెక్కలు కానీ తప్పుడు వార్తలు కానీ వాళ్ళు రాయరు. కానీ వాళ్ళు రాశారంటే వాళ్ళకి ఉద్దేశం లేదు. ఎంతసేపు ఏంటి, చంద్రబాబును జాకిలు పెట్టి పైకి లేపాలా, పవన్ కళ్యాణ్కి అసలు విషయాలు తెలియకూడదు, చంద్రబాబు ఏదో చేస్తున్నట్టు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అనుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా అదే రకంగా అనుకోవాలి అనేదే వాళ్ళ కాన్సెప్టు. మీరు కూడా ఈ 2.5 గంటల్లో 3000 వినతి పత్రాలు ఎలా తీసుకున్నారనే దానికి సంబంధించి మీకేమైనా లెక్కలు తెలిస్తే నాకు చెప్పండి. నాకు తెలియదు, మరి తెలిస్తే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. కావాలంటే మనం చెప్పేది నిజమా అబద్ధం అనేది మీకు కావాలంటే కనుక ఆదివారం అంటే సండే రోజు వాళ్ళ ప్రధాన పత్రిక ఉంటుంది కదా, ఇంకా మీకు తెలిసిన ప్రధాన పత్రిక 2 ఉన్నాయి. ఒకటి మెయిన్ ప్రధాన పత్రికలో ఆదివారం రోజు వినతి పత్రాలకు సంబంధించి అందులో రాశారు. కావాలంటే దాంట్లో వార్త ఉంటుంది, చూడండి. కావాలంటే మీరు చూస్తే కనుక పోస్ట్ కట్ చేసి పెట్టండి కింద కామెంట్ రూపంలో. ఎవరైనా అంతే వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు కానీ ఎవరు పరిష్కారం చేయరు. తెలంగాణ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే ప్రజాభవన్ గేట్లు బద్దలు కొడతానన్నాడు రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ గేట్లు బద్దలు కొట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి పాపం 1 గంట వరకే వినతి పత్రాలు తీసుకుంటారంటే పాపం వాళ్ళు రాత్రిలో పూట వచ్చి బస్టాండ్ల దగ్గర పండుకొని నేను స్వయంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన ఇక్కడ చాలామందివి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి
మరి మేము రాత్రి వచ్చాం సార్, రైల్వే స్టేషన్లో పడుకున్నాం, బస్ స్టాండ్లో పడుకున్నాం, మరి ఇది 1 గంట దాటిపోయింది అంటున్నారు, ఇప్పుడు తీసుకోమంటున్నారు, మరి స్వయంగా వాళ్ళే తీసుకుంటామని చెప్పి మరి ఇప్పుడు మళ్ళీ నైట్ ఎక్కడో పడుకోవాలి, మళ్ళీ రేపు రావాలంటే ఛార్జీలు పెట్టుకోలేని పరిస్థితి మాదని చెప్పి చాలామంది ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా ఎక్కడ ఉండాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఈ రోజు కూడా స్టిల్ నౌ ఈ రోజు కూడా మరి ప్రజాభవన్ దగ్గర మహిళలంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. మేము గత 2 నెలల క్రితం ఇచ్చినటువంటి మా వినతి పత్రాల పరిస్థితి ఏంది, మా సమస్యల పరిష్కారం ఏంది, ఇంతవరకు అతి లేదు గతి లేదని ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయన్నమాట. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లోనే ఇంతే, తీసుకోవడం వరకు మాత్రమే, పరిష్కారం అనేటువంటిది ఇంకా మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు.